నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నార్మల్‌గా రీసెర్చ్ అంటూ మనం చేస్తూ ఉంటాం. అయితే యానిమల్స్ మీద రీసెర్చ్ అనేది ఏ విధంగా చేస్తూ ఉంటారు? దానికి గూడా ఒక స్పెషల్ డే అనేది ఉందన్నారు కదా! ఏంటిదండి అది? సో, మనము రీసెర్చ్ అనేది ఫస్ట్ అనిమల్స్ పైన చేస్తామండి. అనిమల్స్‌లో మనకేదైనా ఒక డ్రగ్ సేఫ్, ఎఫెక్టివ్ అంటేనే హ్యూమన్ బీయింగ్స్ పైన తెస్తాం. సో, మనం హ్యూమన్ బీయింగ్స్ పైన చేసే ట్రయల్‌ని ఏమంటామంటే క్లినికల్ రీసెర్చ్ అంటాం. హ్మ్. క్లినికల్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ అని. సో, హ్యూమన్ బీయింగ్స్ పైన మనం ఒక డ్రగ్ గానీ, డివైస్ గానీ, ఒక సర్జికల్ టెక్నిక్ గానీ చేయాలంటే ఫస్ట్ మనకు దానికంటే ముందు రీసెర్చ్ జరగాలి. దాన్నేమంటామంటే ప్రీ క్లినికల్ రీసెర్చ్ అంటాం. ప్రీ అంటే ముందు. క్లినికల్ రీసెర్చ్ అంటే మనుషులకిచ్చే ముందు జరిగే రీసెర్చ్ మనము ప్రీ క్లినికల్ రీసెర్చ్ అంటాం. సో, మనకు 20థ్ మే వస్తుంది కదా! 20థ్ మే మనకు వరల్డ్ క్లినికల్ ట్రయల్స్ డే అంటామనమాట. ఇంటర్నేషనల్ క్లినికల్ ట్రయల్స్ డే అంటాం మనం. మనకు ఫాదర్స్ డే, మదర్స్ డే ఉన్నట్టు క్లినికల్ రీసెర్చ్ కూడా ఒక డే ఉందనమాట. దాన్ని 20థ్ మే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. హ్మ్. మనం టాపిక్ వచ్చినప్పుడు ప్రీ క్లినికల్ అంటే మనుషులకి ఇచ్చే ముందు ఏమేమి రీసెర్చ్ చేస్తారని తెలుసుకుంటే దాంట్లో ఒక పార్ట్ వచ్చి అనిమల్ రీసెర్చ్. మనకు ప్రీ క్లినికల్ రీసెర్చ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఉంటుందన్నమాట. ఒకటి ఇన్ సిలికో అంటామన్నమాట. ఇన్ సిలికో అంటే ఏంటంటే ఇనీషియల్‌గా మనం ఒక డ్రగ్‌ని గానీ, ఒక సర్జికల్ టెక్నిక్‌ని గానీ, ఒక డివైస్‌ని గానీ మనం కంప్యూటర్‌లో దాన్ని డిజైన్ చేస్తామన్నమాట. దాన్నేమంటామంటే ఇన్ సిలికో రీసెర్చ్ అంటాం. సిలికో అంటే సిలికాన్. సిలికాన్ అంటే కంప్యూటర్ చిప్‌కి సంబంధించినది. హ్మ్. సో, దాన్ని ఇన్ సిలికో రీసెర్చ్ అంటామన్నమాట. ఒక్కసారి కంప్యూటర్‌లో మనం డిజైన్ చేసుకున్న తర్వాత దాని ప్రైమరీ, సెకండరీ సేఫ్టీ, ఎఫికసీ అన్నీ తెలుసుకున్న తర్వాత ఆ డ్రగ్‌ని మనం ఏం చేస్తామంటే అనిమల్స్‌కి ఇస్తామన్నమాట. దాన్నేమంటామంటే అనిమల్ ట్రయల్స్ అంటామన్నమాట. సో, దీంట్లో 2 రకాలుంటాయి అనిమల్ ట్రయల్స్‌లో. ఒకటి ఇన్ విట్రో అంటాము. ఒకటి ఇన్ వైవో అంటాం. ఇన్ విట్రో అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాట్ ఉంది. రైట్? మనము ఒక డ్రగ్ తయారు చేస్తున్నాం. అది కడుపు నొప్పి తగ్గిస్తదనమాట. ఇనిషియల్‌గా ఏం చేస్తామంటే ఇన్ విట్రోలో ఏం చేస్తామంటే ఆ ర్యాట్‌ని కట్ చేసి రైట్? దాని నుంచి ఒక పార్ట్ ఆఫ్ ది ఏదైతే స్టమక్ ఉంటుందో ఆ స్టమక్ బయటికి తీసి ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఏసి ఆ టెస్ట్ ట్యూబ్‌లో ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ స్టమక్ కాంట్రాక్ట్ కావడానికి మెడిసిన్ ఏస్తామనమాట. ఎప్పుడైతే స్టమక్ కాంట్రాక్ట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ర్యాట్‌కి కడుపు నొప్పి వచ్చినప్పుడు స్టమక్ కాంట్రాక్ట్ అవుతుందనమాట. దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఆ తర్వాత మన టెస్ట్ డ్రగ్ ఏస్తాం. టెస్ట్ డ్రగ్ ఏం చేయాలి? ఆ స్టమక్‌ని రిలాక్స్ చేయాలనమాట. మనకు టెస్ట్ ట్యూబ్‌లో మనము ర్యాట్ స్టమక్‌ని కాంట్రాక్ట్ కావడానికి ఇస్తాం. మనము టెస్ట్ చేయాల్సిన డ్రగ్ ఇచ్చినప్పుడు ఆ స్టమక్ అనేది రిలాక్స్ కావాలి. రిలాక్స్ అయితే ఏమైంది? ఆ డ్రగ్ పనిచేస్తుంది అన్నాడు. ఒక అనిమల్ పార్ట్‌ని బయటికి తీసి దానిపైన టెస్ట్ చేయడాన్ని ఏమంటామంటే ఇన్ విట్రో టెస్టింగ్ అంటామనమాట. సో, ఇన్ విట్రో టెస్టింగ్‌లో మనకు ఆ డ్రగ్ పనిచేస్తుంది అని తెలిస్తే ఏంటంటే నెక్స్ట్ ఇన్ వైవో టెస్టింగ్ అంటామనమాట. అనిమల్ టెస్టింగ్ అని సెకండ్‌ది. ఇన్ వైవో టెస్టింగ్ అంటే ఏంటంటే ఏదైతే ఈ డ్రగ్ ఉందో ఆ డ్రగ్‌ని ఫస్ట్ ర్యాట్‌కి ఇంజెక్ట్ చేస్తాం. ర్యాట్‌కి ఇంజెక్ట్ చేసినప్పుడు మనకేంటి ఆ ర్యాట్ కడుపు నొప్పితో బాధపడతా ఉంటుందన్నమాట. బాధపడతా ఉన్నప్పుడు ఏదైతే టెస్ట్ డ్రగ్ ఉందో దాన్ని తీసి మళ్ళీ ర్యాట్‌లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఆ ర్యాట్ గన రిలాక్స్డ్‌గా ఫీల్ అయింది. కడుపు నొప్పి తగ్గిందనుకోండి. దాన్నేమంటామంటే మెడిసిన్‌ని ఒక అనిమల్‌లోకి ఇంజెక్ట్ చేయడాన్ని ఇన్ వైవో టెస్టింగ్ అంటామన్నమాట. సో, ఫస్ట్ ఇన్ విట్రో టెస్టింగ్ చేసి, ఇన్ వైవో టెస్టింగ్ చేసి అంటే ఫస్ట్ ఇన్ సిలికోలో సక్సెస్ కావాలి ట్రయల్. ఇన్ సిలికోలో అయినప్పుడు మళ్ళీ అనిమల్ ట్రయల్స్‌కి తెస్తాం. అనిమల్ ట్రయల్స్‌లో ఇన్ విట్రో సక్సెస్ కావాలి. ఇన్ విట్రో సక్సెస్ అయితే ఇన్ వైవో సక్సెస్ చేస్తామన్నమాట. ఇన్ వైవో కూడా సక్సెస్ అయిందనుకోండి అప్పుడు క్లినికల్ ట్రయల్స్‌లోకి ఎంటర్ చేస్తాం. క్లినికల్ ట్రయల్స్‌లోకి ఎంటర్ చేయడం ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనుషులకి ఇస్తామన్నమాట టెస్టింగ్. ఒక 3, 4 స్టెప్స్ ఉంటాయి అనుకుంటా గదండీ! యాహ్! ఒక కరెక్ట్. మెడిసిన్ అనేది. దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అంటామన్నమాట. అది క్లినికల్ ట్రయల్స్ అంటాం. హుహు. సో, మనం కోవిడ్ వ్యాక్సిన్ గానీ, లేకపోతే మనం చాలా వాడాం. కో కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుట్నిక్ అని డిఫరెంట్ వాడాం చూసారా? ఇవన్నీ చేసుకొని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా పాస్ అయిందంటే అప్పుడు జనరల్ పబ్లిక్‌కి వస్తుందన్నమాట. ఫేజ్ 4లో జనరల్ పబ్లిక్‌కి వస్తుంది. సో, ఆ విధంగా ఒక మెడిసిన్ మనకి రావాలని ఇన్ని స్టేజెస్ ఉంటాయండి. రైట్. యాహ్! మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి.